పార్వతీపురంలో సహస్రలింగార్చన కార్యక్రమం, నవగ్రహ మండభావన, నక్షత్ర మండభావన, సర్వదేవత మండభావన సహిత రుద్రహోమం, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, తదనంతరం వేద పండితులతో ఆశీర్వచన కార్యక్రమం. బ్రహ్మశ్రీ ఎం రవిప్రసాద్ శర్మ, శివసంతోషి మాత జ్యోతిష్యాలయం, వాస్తు జాతక ప్రశ్న శుభముహూర్తం చూడబడును. సెల్ నంబర్ 9989365413. మీకు ఎటువంటి కార్యక్రమాలకు మమ్మల్ని సంప్రదించండి. శివుని యొక్క అవతారాలు 19. మొదటిది పిప్లాద్ అవతారం. శివుని మహర్షి దది ఇంటిలో పిప్లాగా జన్మించారు. అయితే పిప్లాద్ జన్మించిన ముందే మహర్షి దీన్ని ఇంట్లో వదిలి వెళ్ళిపోయారు. పిప్లాద్ పెరిగిన తర్వాత ఒక తండ్రి ఇల్లు వదిలి వెళ్ళడానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకుని, అందువల్ల పిప్లాద్ అతని ఖగోళ నివాసం నుండి శని క్షీణించి శశించి తరువాత అతన్ని పరిస్థితిపై శివుని జాలిబడి క్షమించి, అయితే 16వ సంవత్సరంలో లోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకూడదని చెప్పారు. అందువల్ల శివుడికి ఫ్లిప్పాద్ రూపంలో పూజిస్తే శని దోషం తొలగుతుంది. రెండో అవతారం నంది అవతారం. నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది. భారతదేశంలో ఇక ప్రాంతాల్లో శివుడు నంది రూపంలో పూజిస్తారు. శివుడు నంది అవతారంలో పశువుల రక్షకుగా ఉంటాడు, పరిగణిస్తాడు. ఎద్దు లేదా నంది 4 చేతులతో ఉంటుంది, 2 చేతులతో కలిపి ఉంటాయి, మరొక 2 చేతులతో గొడ్డలి మరియు జింక పట్టుకుని ఉంటారు. అయితే వీరభద్ర అవతారం. సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడు చాలా కోపంచి శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను తెంపి మైదానంలోకి విసిరిస్తాడు. ఆ వెంట్రుక నుండి వీరభద్రుడు రుద్రకాళి జన్మించి, ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారం. ఇతను పుర్రెల దండ ధరించి భయంకరమైన ఆయుధాలతో పట్టుకొని మరియు 3 మండుతున్న కళ్ళతో ఒక డారుదేవుడిగా కనబడతాడు. శివుడి యొక్క ఈ అవతారంలో యజ్ఞం వద్ద దక్షిణకి యొక్క తల వెంట్రుక తెంచింది. అయితే భైరవ అవతారం. శివుడు బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో ఈ అవతారం పుట్టింది. బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్ధం చెప్పిన సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క 5వ తలను నరికేసింది. బ్రహ్మ తల నరకడం వలన బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. అప్పుడు శివుడు బ్రహ్మపురి పట్టుకొని 12 సంవత్సరాల పాటు భిక్షాటన చేసి, ఆ రూపంలో శివుడి అన్ని శక్తిపీఠాలు కావాలి ఉంటారు చెబుతారు. అయితే అశ్వ అవతారం. క్షీరసాగర మదన సమయంలో శివుడు ప్రాణాగమైన విషయం తీసుకొని అతని గొంతులో విషం మండున ప్రారంభమైంది. లార్డ్ విష్ణువు శివుని విషయం బయట రాకుండా వరం ఇచ్చెను. అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణ కుమారుడిగా పుడతానని వరం ఇచ్చెను. మొత్తం క్షత్రియులందరూ కూడా చంపుతానని చెప్పి, అందువల్ల విష్ణువును అశ్వత్థామగా జన్మించెను. అయితే శరభ అవతారం. శరభ అవతారం శివుడు ఒక భాగం, పక్షి మరొక భాగం సింహరూపంలో ఉంటుంది. శివుని పురాణం ప్రకారంగా విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చి చేసుకోవడం శివుని శరభ అవతారం. అయితే గృహపతి అవతారం. శివుడు విశ్వరన్ అనే బ్రాహ్మణుడు ఇంటి కొడుకుగా జన్మించెను. విశ్వనర్ అతని కొడుకుగా గృహపతి అనే పేరు పెట్టెను. గృహపతికి 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడు. నారదుడు అతని తల్లిదండ్రులను చెప్పిన అందువలన గృహపతి మరణం చేయుచున్న కాశీకి వెళ్ళి గృహపతి శివుడు అనుగ్రహం చేత మృత్యువును జయించెను. దూర్వాస అవతారం. శివుని విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి ఈ రూపాన్ని ధరించాడు. దూర్వాస గొప్ప యోగి మరియు తక్కువ విగ్రహం కలవారని ప్రసిద్ధిగా గావించారు. హనుమాన్ అవతారం. హనుమంతుడు శివుని అవతారంలో ఒకటి. రాముడు రూపంలో ఉన్న విష్ణువు సేవ చేయుచుండగా శివుడు హనుమాన్ రూపంలో అవతరిస్తాడు. వృషభ అవతారం. సముద్ర మదన తరువాత ఒకసారి విష్ణువు పాతాళలోకానికి వెళ్ళెను. అక్కడ అతను అందమైన మహిళల పట్ల తీవ్రమైన మోహాన్ని కలిగి ఉండటం విష్ణువు అక్కడ నివసించు కాలంలో అనేక మంది కుమారులు జన్మించెను. కానీ అతని కుమారులు అందరూ చాలా క్రూరంగా మరియు వికృతంగా ఉండేవారు.
మొత్తం దేవతలు మరియు మానవులు వేజింత ప్రారంభించారు. అప్పుడు లార్డ్ శివ ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణుమూర్తి యొక్క కుమారులను చంపేసింది. విష్ణువు ఎద్దుతో పోరాడించాను, కానీ ఎద్దుకు పరమేశ్వరుడు అవతారం అని గురించి తర్వాత అతని నివాసానికి తిరిగి వెళ్ళిపోయాను. యతినాథ్ అవతారం. ఒకప్పుడు అహుక్ అనే గిరిజనుడు ఉండేవాడు. అతని భార్య శివుడు యొక్క భక్తులు ఒకరోజు శివుని యతినాథ్ రూపంలో వారికి దర్శనమిచ్చాను. అయితే వారు గుడిసి ఇద్దరు పడుకొని మాత్రమే సరిపోతుంది. అందువల్ల అహుక్కు బయట పడుకొని యతినాథును లోపల పడుకోమని చెప్పాను. దురదృష్టవశాత్తు అహుక్కు రాత్రి సమయంలో ఒక క్రూర మృగంచే చంపబడింది. ఉదయం అహుక్కు చనిపోయినట్లుగా కనుక్కొని తను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు శివుడు అతని నిజరూపంలో కనిపించి పునర్జన్మలో ఆమె మరియు ఆమె భర్త మహారాజు మరియు దమయంతులుగా జన్మించారు పెను. అప్పుడు వారు శివును ఐక్యంలో పోయాను. అయితే కృష్ణ దర్శన్ అవతారం. శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యత హైలైట్ చేయడానికి ఈ అవతారం జరిగింది. భిక్షు వర్య అవతారం. శివుని యొక్క ఈ అవతారం మానవులు అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడడం జరిగింది. సురేశ్వర అవతారం. శివుడు ఒకసారి భక్తులు పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చెను. అందువల్ల ఆ అవతారాన్ని సురేశ్వర్ అవతారం అని చెప్తారు. కిరీట్ లేదా వేటగాడు అవతారం. అర్జునుడు ధ్యానం చేస్తూ ఉండగా సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా కిరీట్ రూపంలో వచ్చెను. దుర్యోధనుడు అర్జునుడిని చంపడానికి మాకు అనేకమైన రాక్షసులను పంపెను. మాకు ఒక 10 మంది రూపంలో వచ్చెను. అర్జునుడు ధ్యానంలో లీలమే ఉండగా ఏకాగ్రత భంగపరుస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం వచ్చింది. అప్పుడు కళ్ళు మూసుకొని తెరిచి చూసేసరికి అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి 10 మీద బాణాలు ఇస్తూ ఇద్దరు కలిపి పందిని ఓడించి అర్జునుడు ఒక ద్వంద్వ యుద్ధాన్ని కోసం వేటగాడి రూపంలో ఉన్న శివుడు సవాల్ని విసిరింది. అప్పుడు శివుడు అర్జునుడి యొక్క శౌర్యానికి మెచ్చి పాశుపత అస్త్రం బహుమతిగా ఇచ్చాడు. శుతం తారక అవతారం. శివుడు పార్వతి వివాహం చేసుకొని ఆమె తండ్రి హిమాలయం నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తాడు. బ్రహ్మచారి అవతారం. పార్వతి ఆమె భర్త శివుడు పొందడానికి ప్రార్థన చేసే సమయంలో శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి అవతారం శివుడు దేవతల యొక్క మనస్సులో వచ్చి అహంకారాన్ని తొలగించడానికి అవతారం జరిగింది. అయితే అవధూత్ అవతారం ఇంద్రుని యొక్క అహంకారం తొలగించడానికి శివుడు ఈ అవతారాన్ని కొంచెం చెప్పడం జరుగుతుంది. ప్రతి నిత్యం నా యొక్క వీడియోను శ్రీ శివ సంతోషి ఓం నమః శివాయ. 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 ఓం
బలాయ నమః బలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాత్మనే నమః పరమాత్మలింగాయ నమః హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర అగరబత్తులు నిల్చోండి ధూపం ఇవ్వండి ముస్లింకైతే పూజ చేయలేదు స్వామి అవుతుంది ధూపం వెలిగించండి గోదావరే నర్మదా సింధుకావేరే జలే శుద్ధో స్నానాసవ స్నానాంధ్ర శుద్ధాచన సమర్ప్య పంచామృత స్నానం కొంచెం లక్ష్మీ గణపతి నమః ఓం శ్రీ మహేంద్రం గణపతి భగవానికి స్వాహ స్వాహ లక్ష్మీ గణపతి నమః ఓం శ్రీ మహేంద్రం గణపతి భగవానికి స్వాహ స్వాహ లక్ష్మీ గణపతి నమః ఓం శ్రీ మహేంద్రం గణపతి భగవానికి స్వాహ స్వాహ లక్ష్మీ గణపతి నమః ఓం శ్రీ మహేంద్రం గణపతి భగవానికి స్వాహ స్వాహ లక్ష్మీ గణపతి నమః ఓం శ్రీ మహేంద్రం గణపతి భగవానికి స్వాహ స్వాహ లక్ష్మీ గణపతి నమః ఓం శ్రీ మహేంద్రం గణపతి నమః ఓం శ్రీ మహేంద్రం గణపతి భగవానికి స్వాహ స్వాహ లక్ష్మీ గణపతి నమః ఓం శ్రీ మహేంద్రం గణపతి భగవానికి స్వాహ స్వాహ లక్ష్మీ గణపతి నమః ఓం శ్రీ మహేంద్రం గణపతి భగవానికి స్వాహ స్వాహ లక్ష్మీ గణపతి నమః కదపకండి అది వేస్తుండ భగవానికి స్వాహ స్వాహ లక్ష్మీ గణపతి నమః ఓం శ్రీ మహేంద్రం గణపతి భగవానికి స్వాహ స్వాహ లక్ష్మీ గణపతి నమః ఓం శ్రీ మహేంద్రం గణపతి భగవానికి స్వాహ స్వాహ లక్ష్మీ గణపతి నమః ఓం శ్రీ మహేంద్రం గణపతి భగవానికి స్వాహ లక్ష్మీ గణపతి నమః ఓం శ్రీ మహేంద్రం భగవానికి